హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరో అయ్యే స్టామినా, ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ క్యాలిబర్ అన్ని ఉండి నెక్స్ట్ లెవెల్ హిట్స్ కొట్టే క్రేజ్ ఉండి కూడా దాన్ని వదులుకుని డిఫరెంట్ మూవీస్ తో వర్సిటాలిటీ చూపించే హీరోలు కమల్ హాసన్, సూర్య అండ్ నాని. జనరేషన్స్ చేంజ్ అవుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కెట్ పెరుగుతూనే ఉంది. అయినా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హీరోలు చాలా రేర్. అండ్ ఈ రోజు నాని బర్త్డే. ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ నేచురల్ స్టార్. సో ఈ వీడియోలో నాని ఫిల్మోగ్రఫీ గురించి, తను వెళ్లేది రైట్ వేనా రాంగ్ వేనా, బిగ్ స్టార్ అయ్యే ఛాన్సులు ఏ మేరకున్నాయనే దాని గురించి సరదాగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. తన ఫిల్మోగ్రఫీ గురించి నాని ఏదో ఒక ఈవెంట్ లో ఇలా అంటాడు: చూసేవాడికి నేను పేర్చే ఒక్క ఇటుక మాత్రమే కనపడచ్చు, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, అప్పుడు మాత్రం ఒక గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా టచ్ చేయలేవు అని. ఈజ్ రైట్. నాని ఆల్రెడీ తన ఫిల్మోగ్రఫీతో ఒక పెద్ద గోడ కట్టుకున్నాడు. ఫ్యాన్స్ అనే గోడ, మార్కెట్ అనే గోడ, మంచి సినిమా అనే గోడ అండ్ యాక్టర్ అనే ఒక పెద్ద గోడ, ఇలా 4 గోడలతో ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. నాని టాలీవుడ్ లో స్టార్ హీరో ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. తెలుగులో సూపర్ స్టార్ కూడా అవ్వగలడు. ఆ ఛాన్స్ ఉన్న చాలాసార్లు వదులుకున్నాడు. నానికి నేచురల్ స్టార్ అని బిరుదొచ్చింది భలే భలే మగాడివే మూవీతో. ఆ మూవీ అప్పటికి టైర్ 1 హీరోల చాలా ఏరియాల రికార్డ్స్ ని లేపింది. ఆ వెంటనే చేసిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ. అందులో హీరో పిరికివాడు. నేను లోకల్ వంటి మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత క్లీన్ లవ్ స్టోరీ అయిన నిన్ను కోరి, ఇక తన కెరీర్ పీక్ పాయింట్ అయిన ఎంసీఏ తర్వాత కూడా అదే పని. ఎంసీఏకి డే 1 నైజాంలో 3 కోట్ల పైన షేర్. టైర్ 1 లో ఉండే 6 హీరోల తర్వాత ఆ ఫీట్ అందుకున్న ఫస్ట్ టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్. ఇప్పటికే టైర్ 2 లో 3 కోట్ల పైన షేర్ నైజాంలో డే 1 ఎవరికీ రావట్లేదు. నెగిటివ్ టాక్ తో 45 కోట్ల పైన షేర్ కొట్టాడు. కట్ చేస్తే నెక్స్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం. మల్టీ స్టారర్ దేవదాస్. మార్కెట్ డౌన్ అవుతుందని తెలిసినా చేసిన జెర్సీ ఫిల్మ్. హీరో కన్నా విలన్ పవర్ఫుల్ అని తెలిసినా యాక్ట్ చేసిన గ్యాంగ్ లీడర్. దసరాతో డెబ్యూ డైరెక్టర్ ని పెట్టు కూడా 100 కోట్ల పైన గ్రాస్ కొట్టి మళ్ళీ పీక్ ఫామ్ లోకి వచ్చాక వెంటనే చేసిన మూవీ హాయ్ నాన్న. దసరా వంటి రా మూవీ తర్వాత హాయ్ నాన్న వంటి సాఫ్ట్ మూవీ తీస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, ఫ్లాప్ అన్నారంతా, ఈవెన్ ఫ్యాన్స్ కూడా. కానీ అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ 80 కోట్ల గ్రాస్ కొట్టాడు. ప్రెజెంట్ మనం టైర్ 2 హీరోలని చెప్పుకోగలిగే అందరి హీరోల కన్నా కూడా బాక్సాఫీస్ స్టామినాలో నాని నెంబర్ 1. నాని ఏ జోనర్ మూవీ చేసినా ఆ జోనర్ కున్న మార్కెట్ బట్టి సినిమాకి మాక్సిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి. దానికి జెర్సీ, నిన్ను కోరి, దసరా, హాయ్ నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్స్. కంపేర్ చేస్తున్నాని కాదు, కానీ 2017లో 2 months గ్యాప్ లో ఒక 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవే అర్జున్ రెడ్డి అండ్ నిన్ను కోరి. వీటిలో పెద్ద హిట్ ఏది అంటే అందరూ చెప్పేది అర్జున్ రెడ్డి ఫేమ్. బికాస్ ఫిల్మ్ మేకింగ్ లో ఇది గేమ్ చేంజింగ్ ఫిల్మ్. విజయ్ ని స్టార్ హీరోని చేసిన సినిమా కల్ట్ బొమ్మ అండ్ ఎక్సెట్రా. బట్ కలెక్షన్స్ వైజ్ నిన్ను కోరి హైయెస్ట్ గ్రాసర్. వరుసగా ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఒక డెబ్యూ డైరెక్టర్ తో 100 కోట్ల పైన గ్రాస్ కొట్టడానికి ఒక రేంజ్ ఉండాలి. అండ్ ఆ రేంజ్ నానికుంది. బాక్సాఫీస్ వైజ్ పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ నాని ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్ సింగ్ అని తీస్తే బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అలానే షాహిద్ కి కూడా మంచి పేరు వచ్చింది. బట్ అదే షాహిద్ కపూర్ జెర్సీ మూవీని తీస్తే ఏం జరిగిందో గుర్తునే ఉంటుంది. నానిలో సగం కూడా పర్ఫామ్ చేయలేకపోయాడు. అది నాని పర్ఫార్మెన్స్ లెవెల్. నాని ఏ రోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వలేదు. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలాంటి సినిమాలు తీస్తే నా మార్కెట్ ఎక్కడ పడిపోతుందా అన్న టెన్షన్ లేదు. తనకెంతో ఇష్టమైన కమల్ హాసన్ గారి ఇన్స్పిరేషన్ తో మూవీలు చేస్తూనే ఉన్నాడు. అండ్ ఈ రోజు ఈ లెవెల్లో ఉన్నాడు. నాని ఇప్పటి వరకు చేసింది 30 సినిమాలు. అందులో థియేట్రికల్ గా రిలీజ్ అయింది 28 సినిమాలు అయితే అందులో 15 సినిమాలు హిట్ వర్డేక్ దాటాయి. అష్టాచమ్మ, రైడ్, అలా మొదలైంది పిల్ల జమీందార్, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మగాడివై, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్మెన్ మజ్ను, నిన్ను కోరి, ఎంసీఆర్ జెర్సీ, శ్యామ్ సింగ్ రాయ్, దసరా, హాయ్ నాన్న ఫిల్మ్స్. ఇక యావరేజ్ టు ఎబ్ యావరేజ్ వర్డేక్ తెచ్చుకున్న సినిమాలు 7-8 ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ తో కూడా 75% సక్సెస్ రేట్ ని మెయింటైన్ చేస్తున్నాడంటేనే చెప్పొచ్చు. నాని కట్టుకున్న కూడా ఏ రేంజ్ లో ఉందో. ఇప్పటి వరకు నాని స్టార్డమ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్న విషయానికి వస్తే ఎక్కడా చేంజెస్ లేకుండా అదే వర్సిటాలిటీతో దుమ్ములేపబోతున్నాడు. మాసెస్ కి సరిపోదా శనివారం, ఇంటెలెక్చువల్స్ కి హిట్ 3, ఫ్యామిలీ ఆడియన్స్ కి వేణుటేలితో ఒక ఫిల్మ్, ఇక సుజిత్ తో ఒక ఫిల్మ్, శ్రీకాంత్ తోడేలతో మరో ఫిల్మ్, ఇలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. నాని ఇలాంటి డిఫరెంట్ జోనర్ మూవీస్ నే తీసుకుంటూ వెళ్తే రజనీకాంత్ వచ్చిన సూపర్ స్టార్డమ్ రాకపోవచ్చు. బట్ కమల్ హాసన్ గారిలా స్టార్ యాక్టర్ గా ఒక గుర్తింపు, స్టాండర్డ్ మార్కెట్ తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక రోజు నేషనల్ అవార్డు కూడా వస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలకి రావాల్సి ఉంది. బట్ టాలెంట్ ఉన్న చోట అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి. ఈ రోజు నాని బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం గ్లిమ్స్ చూసాక మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తుంది. ఈగలే వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఫైనల్లీ మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ నేచురల్ స్టార్. సో గైస్, దట్స్ ద వీడియో. నాని మూవీస్ లో మీ టాప్ 5 ఫేవరెట్ మూవీస్ ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.